ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటంటే మహబూబ్ నగర్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాగర్కర్నూలు మేబీ ఎక్కువ, భువనగిరి కీన్ ఫైట్, టగ్ ఆఫ్ వార్. ఓకే, అక్కడ గెలవచ్చు కాంగ్రెస్. యూ గో టు ఆదిలాబాద్ 1-1 ఆదిలాబాద్లో కాంగ్రెస్ బాగా ఉండొచ్చు అని అనుకున్నాం, కానీ అక్కడ కీన్ ఫైట్. అండ్ కరీంనగర్ లేదు, నిజామాబాద్లో టఫ్ వచ్చినా వాళ్ళకి ఆశలు లేవు. ఇంకా సికింద్రాబాద్లో గ్రౌండ్లో ఏం పరిస్థితి ఉన్నా ఓవరాల్గా కాంగ్రెస్కి అనుకూలంగా అయితే లేదు. అది అయిపోయింది. దెన్ కమ్ టు మెదక్లో కీన్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ అంటున్నాం, కానీ అక్కడ కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది ఉన్న వాస్తవం. అది అయితే అయిపోయింది. ఇంకెక్కడ మనము జహీరాబాద్ నువ్వు గెలవాల్సిన సీటు వల్ల కింద మీద ముప్పు తిప్పలు పడుతుంది, ముచ్చెమటలు వస్తున్నాయి. అయిపోయింది. మల్కాజ్గిరి చేవేళ్ళ అందరూ అనుకుంటుంది కాంగ్రెస్ గడ్డ పరిస్థితి ఉంది, ఎదురుగాలు ఉండదు. దాన్ని ఎదురుగాలిని తిరుగుగాలి చేస్తారా లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారా అనేది ఇంకా అంత అంచనాలు లేవు. ఇంకా ఎటు పోతే ఇంకా ఎటు కాంగ్రెస్ నల్గొండ ఖమ్మమేనా ఆశ? అంతే, నల్గొండ ఖమ్మం అంతే వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి, సగం సీట్లు నీకు అంచనాలనే కింద మీద అవుతున్నాయి. అంతే. ఫస్ట్ ఏమనుకున్నారు, నేషనల్ లెవెల్ సర్వే కూడా 9 నుంచి 10 వస్తాయి కాంగ్రెస్కు, 8 నుంచి 9 ఖాయం వస్తుంది అనుకున్నారు. పరిస్థితి అట్లా కనబడతలేదు. అక్కడ 8 నుంచి 9 వచ్చినా కూడా తక్కువ అన్నట్టే లెక్క. బీజేపీ 8, కాంగ్రెస్ 8, 2 గెలిచి ఎంఐఎం 1 గెలిచింది అనుకోండి, 17లో చెరసగం పంచుకుంటే నా దృష్టిలో అది ఎక్కువనే. ఎందుకంటే ఎజెండా అనేది సెట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. అవును, ఎజెండా కొత్త ఎజెండా, ఇది ఒక కొత్త ఎజెండా, ఒక్కొక్క ఎజెండా ఒక్కొక్క తీసుకొస్తున్నారు. రామం మంత్రం వేసిర్రా, లేకపోతే ఉమ్మడి పౌరస్మృతి అంటుండ్రా, లేకపోతే మెజారిటీ హిందుత్వవాదాన్ని తీసుకొని పోతుండ్రా, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారా తర్వాత విషయం. ఒక నినాదం తీసుకొని వచ్చారు. ఎజెండా సెట్ చేయడంలో కొంత రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అదే ఎజెండా ఆయనకు మళ్ళీ ఉల్టా రెఫరెండం పెట్టి మళ్ళీ ఆయన తెచ్చుకుండు. ఇవన్నీ కూడా వాళ్ళే ఇటు శ్యామ్ పెట్రోడా మాట్లాడడం వాళ్ళకే ఉల్టా అవుతుంది, అంటే బూమరాంగ్ అవుతున్నాయి వాళ్ళు చేసేటివన్నీ. శ్యామ్ పెట్రోడా అంటే అక్కడ జాతీయ స్థాయి. సరే, ఆయనకి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును, మాట్లాడాల్సింది అవసరం లేదు. ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతున్నా అది బూమరాంగ్ అవుతుంది. ఎక్కువ మణిశంకర్ అయ్యారు ఒక మాట మాట్లాడితే మోడీ దాన్ని యూటిలైజ్ చేసుకుని ఛాయ్పై చర్చ అన్నాడు. అంతే, మణిశంకర్ ఏదైనా సరే చిన్న విషయం. అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఉన్నారు. సెంటిమెంట్ అనేది ఎట్లుంటుంది. లాస్ట్ టైము 4 సీట్లు వచ్చినాయి ఎవరికి? బీజేపీకి. 10%, 6% ఓట్లు లేని 20%, 21% వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? ఒక ఎగ్జాంపుల్, హిందుగాలు బొందుగాలు అన్నాడు కేసీఆర్. అది ఎంత వైరల్ అయింది, అసలు ఎంత ఫ్లేరప్ అయింది. అది 4 సీట్లు వస్తాయని ఎందుకు అనుకోలేదు. ఫ్లేరప్ పెట్టలేదు, బొందుగాలు అంటావా అని ఫోన్లు మాట్లాడుకో అంత మొత్తం అప్పటికి సోషల్ మీడియా అయిపోయింది. అది పంపం వచ్చింది. ఒకసారి నిజామాబాద్లో డి శ్రీనివాస్ అప్పుడు ఏమన్నాడు ఆయన, ముస్లింల వైపు ఏళ్ళు ఎత్తి చూపితే వాళ్ళ ఏళ్ళు నరికేస్తాడు. అప్పటి వరకు డి శ్రీనివాస్ మంచిగా ఉంది. అప్పుడు ఆ నిజామాబాద్లో ఆ విషయంలో ఏమైంది, మొత్తం ఉల్టా అయిపోయింది. అంటే నువ్వు మా ఏళ్ళు నడుస్తావా, ఆయన అన్నది ఏ దోషిలో ఏ రెఫరెన్స్లో అన్నారు, మీరు ఏ రెఫరెన్స్లో చెప్తున్నారు, అంతేమైంది వాడు చెప్పేది అంత ప్లేయర్ అయిపోయింది. నాకు తెలిసి ఎండా లక్ష్మీనారాయణ లేకపోతే ముందు సతీష్ పవార్ ఒక్క మాట దొరికితే ఆ సెంటిమెంట్గా మారిపోతుంది. ఒకటి సతీష్, నేను చూస్తున్నది 30 ఏళ్ళ నుంచో లేకపోతే ఎప్పటి నుంచో చూస్తాను, జనము ఈసారి నా ఓటు ఎవరికి వేయాలి, ఓటు మార్చుకోవాలి, కారణం వెతుకుతున్నాడు. అవును, ఎంత సతీష్ మంచోడు వేయాలి కానీ సరే మదనకి వేద్దాం అనుకుంటున్నా, కానీ మదనకి వేయాలంటే కారణం వెతుకుంటాడు. మొన్న మేము సతీష్ వస్తుంటే నమస్తే అంటే కూడా ఇట్లా అంటుండయా, కళ్ళు ఇట్లా అంటున్నాడు, ఈసారి మదనకి వేసేస్తే వాడు ఒక కారణం వెతుకుంటాడు. ఆ కారణం వెతుక్కోవడానికి మీరు అవకాశాలు ఇస్తారు. అంతే, ఇవ్వకూడదు అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ అట్లుంది. అయితే బీజేపీ చెప్పింది బలంగా పోతుంది అంటే ఒక గాలి అటువైపు ఉంది. బీజేపీ చేసేది ఏం లేదా పెద్దగా ఎప్పుడు చూడండి, సామెత గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలి. అంతే. ఇంకొకటి
బీజేపీకి ఉత్తరాదిలో తగ్గుతుంది ఈసారి కొంచెం, అంటే సాచురేట్ పాయింట్ అయిపోయింది. అప్పుడు చాలా మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి, అది కూడా ఒక వాదన కరెక్టే. మొత్తం 80% సీట్లు వచ్చినాయి, దక్షిణాదిలో రాలే. అయితే ఇప్పుడు బీజేపీ కూడా దక్షిణాది మీద ఫోకస్ చేసింది. అది కూడా కావచ్చు, ఉత్తరాదిలో సీట్లు తగ్గవచ్చు, మీరు అనొచ్చు, పెరగవచ్చు అనొచ్చు, డిఫరెంట్. అదే 2019లో కూడా ఈ ఎజెండా నడిచింది, ఈ ప్రాపగండా నడిచింది. 2019లో కూడా అసలు కొన్ని పెద్ద పెద్ద పత్రికలు అయితే గడ్కరీ ప్రధానమంత్రి అవుతాడు, మోడీని తీసేస్తారు, ఆర్ఎస్ఎస్ ఇదైపోయింది, ఇది ప్రత్యేకమైన వార్తలు రాసి లేదు. నేను కూడా ఇంత మెజార్టీ వస్తుంది అనుకోలేదు, అవును 300 మార్క్ దాటుతారు అని అనుకోలేదు. అయితే ఒక గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, అవును గవర్నమెంట్ సంకీర్ణ గవర్నమెంట్ ఏదైనా వస్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటారు. అయిపోయింది. ఇప్పుడు కూడా ఉత్తరాదిలో తగ్గింది, దక్షిణాదిలో పెరుగుతుందని. ఇక్కడ చూసిన వాళ్ళేమో దక్షిణాదిలో ఉంది, ఉత్తరాదిలో లేదంటారు. సరే, అక్కడ మాట్లాడినా నేను ఇవాళ మధ్యప్రదేశ్ అక్కడ మాట్లాడితే ఏంటంటే పెద్ద మారినట్టు ఏమి అనిపిస్తలేదు, గతంలో కూడా పెద్ద మారినట్టు అనిపిస్తుంది. సరే ఓకే, ఆ విశ్లేషణ మనం గ్రౌండ్లో ఉండి చెప్పాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దక్షిణాదిలో ఫోకస్ ఉంది. అమిత్ షా, మోడీ, నరేంద్ర మోడీ వీళ్ళంతా. తమిళనాడు 2 సీట్లు వచ్చినా పెరిగినట్టే, కేరళలో 2 సీట్లు వచ్చినా పెరిగినట్టే, ఇక్కడ 6-7 సీట్లు వచ్చినా పెరిగినట్టే. నాకున్న సమాచారం కర్ణాటకలో ముందు బాగా బీజేపీకి ఎక్కువ వస్తాయి అనుకున్నారు, అంత సీన్ లేదేమో నేను అనుకుంటున్నాను. ఈసారి 60-40 ఎంత బీజేపీ ఫైట్ చేసినా, మన జేడీ ఇష్యూలో వాడు ప్రజ్వల్ గౌడ వాళ్ళ ఇష్యూలో అది పెద్ద దుమారం అవుతుంది. అది జేడీనే పడవచ్చు ఎఫెక్ట్, బీజేపీ అంటే అప్పటికే 14 సీట్లు అయిపోయింది. ఒక 14 సీట్లు, సగం సీట్లు ఉన్నాయి, సగం సీట్లలో ఎఫెక్ట్ పడ్డా. ఆ 14 సీట్లలో కూడా కొన్ని కాంగ్రెస్కు బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి, ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనుకుంటున్నా. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఉంది. సరే, బలమైన నియోజకవర్గం అక్కడ కూడా కొంత, అక్కడ సెటిల్మెంట్ చేసిండు కదా ఖర్గే, నన్ను కాంగ్రెస్ గెలిపించండి లేకపోతే నా ఫ్యూనరల్స్ కైనా రండి అన్నాడు ఆఖరికి. అది సేమ్ మన కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి అట్లా ఉన్నప్పుడు అట్లా అది ఫ్రస్ట్రేషన్ అంటారు. అయితే ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కొంత ఫస్ట్ ఫేజ్లో కూడా మరీ అనుకున్నంత బలహీనంగా ఏం లేదు కాంగ్రెస్. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే కొంచెం ఆందోళనకరమైన పరిణామం. మిగతా చోట్ల బాగానే కనబడుతుంది, ఇక్కడ తెలంగాణలో కూడా బలంగానే కనబడుతుంది బీజేపీ. అయితే మనకు ఈ రాజకీయ పరిణామాలు, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్కి వచ్చిన సమస్య ఏంటంటే ప్రజాబలం ఉంది, జనం వస్తున్నారు, ఆయన బాగానే చేసిండు సంక్షేమ పథకాలు. యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఆయన పోయింది. యాటిట్యూడ్ ప్రాబ్లం, అది యాటిట్యూడ్ ప్రాబ్లం ఆయనకు వస్తుంది, ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు నేను కూడా అనుకున్నా, రేపు చాలా కష్టపడుతుండు ముఖ్యమంత్రి గారు, బలమైన ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా లేకపోతే డిస్టేబుల్ చేస్తారు గవర్నమెంట్ ఎట్లా అని ఆందోళన ఒకటి ఉంటుంది. బలమైన ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం, బలంగా ఉండడం వేరు, విచ్చలవిడిగా ఉండడం వేరు. స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ ప్రభుత్వం స్థిరంగా లేకపోతే అన్నిటికీ చాలా అవాంఛనీయ పరిణామాలు ఎదురవుతాయి. సో ఈ 2-3 అంశాలు మనం తీసుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు 3-4 కారణాలు. అక్కడ బీజేపీ బలం పుంజుకోవడమా, ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు ఎట్టుపోతుంది, ఇప్పుడు సెటిలర్లు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఇంతకుముందు అడిగినట్టున్నాడు, సెటిలర్లు ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అది ఎవరి నష్టం? అది బీఆర్ఎస్కే నష్టం, కాంగ్రెస్కి నష్టం. బీఆర్ఎస్కు కాంగ్రెస్కే నష్టం రెండు. ఎందుకంటే గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్ర ఓటర్లు ఎక్కువ మటుకు బీఆర్ఎస్కి ఓటేసారు. వాళ్ళు వెళ్ళిపోతే అది బీఆర్ఎస్కి నష్టం, పాజిటివ్గా వాళ్ళకి అనుకుంటే. లేదంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి దానికి ఓటేస్తారనుకుంటే అది కాంగ్రెస్కి నష్టం. మోస్ట్లీ 2 పార్టీలకు నష్టమే. అందులో 2 లక్షల మంది పోతున్నారు అనుకుందాం, అందులో 50,000 నుంచి 60,000 మందికి డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆ ఓట్లు సపోజ్ షేర్లింగంపల్లి అయినా ఏదైనా బీజేపీకి అడ్వాంటేజ్ కావచ్చు. అవును, అంటే 2 రకాలు. నాన్ తెలుగు స్పీకింగ్ సెటిలర్స్ తోటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది, హిందీ స్పీకర్స్ తోటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. రకరకాలుగా చెప్తే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్కి కొంత నష్టం ఉంటుంది. అదొకటి ఉన్నది. బీఆర్ఎస్కి ఏంటంటే ఓట్ పాపులారిటీ వేరు, ఓట్ల రూపం వేరు. అవును, బీఆర్ఎస్ ఏమంటారు, బీఆర్ఎస్ ఎన్నికలు కావు కదా, ఎజెండా బీఆర్ఎస్ది కాదు కదా, అదొక మైనస్ పాయింట్. తర్వాత
రేవంత్ ఏమో రెఫరెండం అంటున్నారు. రెఫరెండం కింద తీసుకోవట్లేరు. ఆయన్ని అనవసరంగా మాట్లాడండి అది. సో రేపు పొద్దున ఆయనే మళ్ళా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మూల్యము ఒకవేళ పొరపాటున ఒక 5 స్థానాలకు 6 స్థానాలకు పడిపోయారంటే రేపు పొద్దున కాలు గుంజేది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే కదా. నువ్వే అన్నావు, నువ్వే రెఫరెండం అన్నావు. మనము ప్రెడిక్షన్స్ ఏంటంటే ఒక మనిషి బలంగా ఉన్నప్పుడు ఆయన మీద దాడికి చాలా మంది ప్రయత్నించారు. బలైన పడ్డారు అంటే అందరూ మీద వచ్చి పడతారు. అవును. సో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకేంటంటే మనం ఏమంటున్నామంటే ఈ ఫ్రస్ట్రేషన్స్ అక్కడ ఉంది. బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఫ్రస్ట్రేషన్, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండు. ఆయన కూడా మన బుద్ధి వాడు ఎవరి పాలు మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడదు ముఖ్యమంత్రిగా. ఎందుకు మాట్లాడుతుండో కొంత ఆశ్చర్యకరంగా ఉంది అది. తర్వాత ఈ రెఫరెండం ఒక సవాల్ అవుతుంది. మనం ముందు మాట్లాడుకుని ఇప్పుడు కూడా మనము ఇంతకుముందు అనాలిసిస్ చేసినప్పటికి ఇప్పటికి పెద్ద తేడా కనబడతలేదు. పెద్ద టర్న్ అయినట్టు కనబడతలేదు. ఇక్కడ భువనగిరి అండ్ పెద్దపల్లి ఇక్కడ కొంత కష్టపడి కొంత ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. మహబూబ్ నగర్లో కూడా చాలా ప్రయత్నం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. నాగర్ కర్నూలు కొంత బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఓవరాల్ గ్రౌండ్లో. మిగతా దగ్గర ఇంత టైట్ ఫైట్ వచ్చేస్తుంది. దీంట్లో సగం సీట్లు అటు సగం సీట్లు ఇట్లు. సగం సీట్లు వచ్చినా ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఎక్కువ సీట్లు రావాల్సి వస్తుంది కాంగ్రెస్కు, అధికార పార్టీలో ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పట్ల విశ్లేషకులకు కానీ జనాలకు కానీ లేకపోతే ఎవరికి కానీ అంచనాలు లేవు. బీఆర్ఎస్ మొత్తం 0 వచ్చినా ఎవరు పట్టించుకోరు. ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు ఈ ఫలితాల ద్వారా, జూన్ 4 వచ్చే ఫలితాల ద్వారా రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి, ఆయన రెఫరెండం భవితవ్యం ఏమిటి అనేది ఒక అంశం. తర్వాత ఏపీలో ఎఫెక్ట్ వస్తుంది. రెండో అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏందనేటువంటిది కూడా తేలిపోనున్నది. వాళ్ళకి వచ్చే సీట్లు ఓట్ల లెక్క ప్రకారం ఎవడు మిగులుతాడు ఎవడు వెళ్ళిపోతాడు ఆ పార్టీలకి అనేటువంటిది ఒక అంశము. మూడవది భారతీయ జనతా పార్టీ మేము డబుల్ సీట్ వస్తుంది, ఒకవేళ రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఇంతేనా వీళ్ళు మాటలే చెప్తారా ఓట్లు రావా అనేటువంటిది, లేదంటే భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ విస్తరించే అవకాశం ఉందా లేదనేటువంటి, అంటే 3 భవిష్యత్తులో బీజేపీకి ఇప్పుడు మనం చెప్తే కులం అని కాదు, ఓట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. సీట్లు ఎంతవరకు పెరుగుతాయి అనేది మనం వేచి చూడాలి. అంటే మనం చెప్పలేము, చెప్తే కొంత పెరుగుతుందండి, కొంత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రౌండ్ రియాలిటీని మనం మాట్లాడుకుంటే. కానీ బీఆర్ఎస్కి ఇక్కడ జనాలలో అంచనా లేదు కాబట్టి ఒకడొచ్చినా గొప్పనే, అంతే, అక్కడొచ్చినా గొప్పనే. కానీ ఈ రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ ఎంతమంది మిగులుతో ఎంతమంది చేస్తారు ఈ ప్రచారంలో మాత్రం బీఆర్ఎస్కు ఒక అనుకూలత కనిపించింది. ఓట్ల రూపంలో కాదు, సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చింది, అది బాగా చేశారు. ఒక లాజిక్, చిన్న లాజిక్ మిస్ అయ్యి ఇప్పుడు దాంట్లోనే పట్టుకొని ఏది ఊబిల పడి కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్స్ కరెక్ట్ వచ్చి రైతు బంధు అప్పుడే వేసేసి ఉంటే 4 ఎకరాలు 5 ఎకరాలు ఇంత ఇబ్బంది రాకపోతుంది. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తంటాలు మామూలు తంటాలు లేవు. దాన్ని ఎట్లా కవర్ చేసుకుంటాడు. ఇప్పుడు నరసింహస్వామి అంటున్నాడు, వేములవాడ రాజన్న అంటున్నాడు, అందరికీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఖజానా సపోర్ట్ చేస్తుందా? ఆయనకు గ్యారంటీ ఇచ్చిన వారంటీకి మనకు ఖజానా ఉందా? మరి దాన్ని ఎట్లా మలుచుకుంటారు? వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఒట్ల ఇది తిట్లు ఎట్లా ఆయనకు మలుచుకుంటారు? ఈ ఒట్లు తిట్లు రెండు